కందిపొడి ఆవకాయ వేసుకుని భోంచేశాను. ఓణి తీసి నైటీ వేసుకున్నాను. ఇంకేం చేశాను? నా క్యారెక్టర్ ఏంటో నాకే తెలియడం లేదు. ఆయనకెలా తెలిసింది? హలో. హలో. హాయ్. మీరు ఒంటరిగా ఉన్నారా? అవును. ఏం చేస్తున్నారు? గెడ తీస్తున్నాను. ఏ గడ? మీ గడే. అదేంటండి ఇలా డైరెక్ట్గా వచ్చేసారు? షర్ట్ తీసేస్తున్నారేంటండి? మీద మీదకి వస్తున్నారేంటండి? మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. జాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ని జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే అండి కోమ్లీ, ఐ లవ్ యూ. ప్లీజ్ అండి, నన్నేం చేయకండి. ఏ నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను ఐ లవ్ యూ అన్నాను. నేను అంటే మీరు ఏదో ఒకటి చేస్తారు కదండి. నేను ఇప్పుడు ఏం చేయబోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యేలా ఉన్నావు. నీకు నా మీద చాలా బేబచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కోమ్లీ. ముద్దండి. ఒక్క ముద్దండి. మీరు ముద్దుతో ఆగరండి. ఏండి? మీరు ముద్దుతో ఆగరండి. ముద్దైతే ఓకేనా అండి? అయినా మీరు ముద్దుతో ఆగరండి. నాకు ఆగాలని లేదండి. వద్దండి. సైలెన్స్ ప్లీజ్. వద్దండి. కంఫర్టబుల్ గా కూర్చో. ఇది పట్టుకో. హోల్డ్ ద గిటార్. ఈ గిటార్ కనిపెట్టింది ఆ అమ్మాయిల కోసం. ఈ కిందున్న కర్వ్ మీ థైస్ కోసం. ఈ పైన కర్వ్ మీ చెస్ట్ లైన్ కోసం. Where do I keep the fingers? ముందు గిటార్ని ఇలా దగ్గర తెచ్చుకో. ఫింగర్స్ ని స్ట్రింగ్స్ మీద పెట్టు. ఈ పిక్ పాడే. జస్ట్ లూజన్ అప్ యువర్ ఫింగర్స్. ఈ ఫింగర్స్ తో ఇలా టచ్ చేయి. జస్ట్ ఫీల్ ఇట్. అలా సంచు గిటార్ నేర్పిస్తుంటే ఎంత బాగుందో. ఆ టైంలో వాడు ఏం చేసినా మనకు ఆపబుద్ధి కాదు. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. అదేంటి ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుడితే పుట్టావు. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి? అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? అబ్బో, ఈడు మామూలు ముదురు కాదు. ఇలా మాట్లాడితే ఎవరితైనా పడుద్ది. ఇంకా నయ్యం, వీడు నీకోసమే ఓడిపోయాననలేదు. నీకో విషయం తెలుసా? నేను ఓడిపోయింది నీకోసమే. అమ్మో, ఈడి బాబెవడో గాని దేశముద్రు. అమ్మా, ఏదో మన ఆనందం కోసం ఆడుతున్నాం కానీ ఎవడు ఎన్ని చేసినా బాస్ని ఎవ్వడ మ్యాచ్ చేయలేడు. అవును, అందరూ వెళ్ళిపోయారా? నీ ప్లాన్ అయి ఉంటుంది. ఏవైనా అనిపిస్తుందా? చెప్పే, లోపలంచుకోగలగా. ఎన్ని పెగ్గులేసినా కోమ్లీ వేరు, నువ్వు వేరు. ఆపిల్ ఇష్టం కదా అని జాంకాయ తినడం మానరు కదా రెడ్డి. ఓసారి కొరుకు. ఐ లైక్ యూ.
ఓ లైన్లో పడ్డావు. మందు ఉట్నే తాగుతారా ఏంటి అందరూ? నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఒక్కదానే ఉంటున్నాను, భయం వేస్తుంది. నీకు బాగా అలవాటైన రూమే కదా. పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్పులు తప్ప. రా కోమ్లీ, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమ్లీ. చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా. కోమ్లీ, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వెయిట్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్ కొట్టు. ఏమో, గుడ్డలెప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా. ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు, అసలే ప్లేస్ ఇలా చచ్చిపోతున్నాం ప్లీజ్. ఇక్కడున్నానేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అదేంటి బట్టలు చిరిగిపోయినాయేంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకు. తాగింది నువ్వు, రూమ్ కి తీసుకొచ్చింది నువ్వు, మొత్తం ఎక్కువైపోయినట్టు యాక్ట్ చేసింది నువ్వు, ఇక్కడ పడుకుంది నువ్వు. అడ్వాంటేజ్ తీసుకుని. Don't act smart, Sanju. As if you didn't do anything. ఆకాంక్ష, నేను తాగిన మత్తులో ఏం చేశానో నాకే గుర్తు రావట్లేదు. కోమలి అనుకుని తప్పకుండా ఏదో చేసే ఉంటాను. ఐఎమ్ సో సారీ ఆకాంక్ష. సారీ అంటే తప్పు రైట్ అయిపోతుందా? అయిపోతుంది. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే రైట్ అయిపోతుంది. కాకపోతే అలాగే చేయాలి. ఏదైనా తేడా వస్తే నువ్వు చెప్పే, నీకంతా గుర్తుంది కదా. తప్పు ఆకాంక్ష, ఇదిగో రాత్రి ఎలాగో పాట పాడేశాం, మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. నా మాట ఇదిగో, తప్పు రైట్ అయిపోద్ది ఆకాంక్ష. రాత్రి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు. బాబు నీకో దండం, ఏం జరగలేదురా. ఆ క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. I will break your head. బ్రేక్ రా, బ్రేక్. I love you. వెయిట్ రా, షీస్ ప్రపోజింగ్.
ఏమన్నా నువ్వు విన్నావు. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. పడిపోయాన్రా. ఎందుకు? బాడీగార్డ్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి? What she's saying? She's talking about some security problems. Let's go. వాళ్ళు కానీ రాకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాను కాదు కదా. రే రెడ్డిగా మూమెంట్ వచ్చింది కాబట్టి ఓపెన్ అయ్యాను తప్ప ఎప్పుడో పడిపోయాన్రా. డైరీ చదువుతూ 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 అలా పడిపోయాను. జాలు చూపిస్తున్నావా? అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? హలో, సైకాలజీ ఇక్కడ. సైకాలజీ తొక్క. ఇలా కాదు కానీ ఆ తుప్పలాని కలిగిరారా, మాట్లాడుకుందాం. రాను. నేనెవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. నువ్వు తుప్పలెనకాలకి రాకపోతే తుప్పలే ఇక్కడికి వస్తాయి. రేయ్ వచ్చిన ఛాన్స్ వదులుతారే నొక్కే. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. నేను ఆల్రెడీ చూస్తున్నాను. నాకు మళ్ళీ నేను ప్రేమించే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. ఆ మాట ఇంత దగ్గరగా ఎందుకురా చెప్పడం? ఎఫెక్ట్ కోసం. చెట్టుకొకడు పుట్టకొకడు పడిపోతే అందరినీ తీసుకొచ్చి కలిపానా లేదా? సెట్ చేస్తామన్నారు. వాట్? ఏ పందుల్లా తాగుతున్నారు కానీ పని జరగట్లా. ఒరే సంజు, బంగారు లాంటి ఫిగర్ ని మిస్ చేసుకుంటున్నావరా? ఓయ్ ఫిగర్ ఏంటి? అదే బంగారు లాంటి అమ్మాయిని వదులుకుంటున్నావరా? ఎందుకు చెప్తున్నాను విను. నేను ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. ఆకాంక్ష, నువ్వు ఈగోతో లవ్ చేస్తున్నావు. లవ్ అంటే ఈగో సరెండర్ చేయడమేనమ్మా. బాగా చెప్పావు. నువ్వు చీ అన్నా నాకు ఇష్టమే, తూ అన్నా నాకు ఇష్టమే. నువ్వు బొమ్మన్నా నీ దగ్గరే పడుండాలనుకుంటున్నాను చూసావా? అదేరా ప్రేమంటే. నువ్వెన్ని చెప్పినా నేను ఇప్పట్లో బయటకు రాలేను. రాకు, నువ్వు అక్కడే ఉండు. తనే లోపలికి వస్తుంది. కావాలంటే తన్నే కోమలి అనుకో. కోమలి కోమలి అని పిలువు. అమ్మాయి నువ్వు వెళ్ళి లంగా ఉండి మార్చుకొని రా. మా ఊరికి నా వల్ల కాదు. అరే ఎందుకు కాదు? 2 పెగ్గులేస్తే నేనైనా ఒకటే, కోమలి అయినా ఒకటే. ఇంకో 2 పెగ్గులేస్తే పేర్లు కూడా అవసరం లేదు. ఆడపిల్ల అయితే చాలు. మీ మగాళ్ళ గురించి నాకు తెలీదా? ఎన్ని పెగ్గులేసినా నువ్వు వేరే, కోమలి వేరే. కరెక్ట్, అదే మాట మీద ఉండు. 2 పెగ్గులేసి నీ లవ్ ఏంటో ప్రూవ్ చేయంతే. తాగే మూడు లేదు. మూడు లేదా? ఒరే మా సాంగ్ బెటరా. 3 ఎందుకు లేదు చూద్దాం దీని. వీక్నెస్ మీద కొట్టారా? పెట్రా పాట. Is this guy? Yes. మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? నువ్వేం మాట్లాడతావు నాకు తెలుసు. తెలిస్తే ఉపయోగం లేదు, అర్థం చేసుకోవాలి. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నన్ను వదిలే. ఏంటి లెగుస్తున్నావు? Hey yeah. Hey, what are you doing? హ్యాండ్కఫ్స్. పిచ్చా. హలో. వాట్? జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. ఒకవేళ ఉంటే అది జీవితం కాదు. కోమలి చనిపోతుందని నువ్వు అనుకున్నావా? మన ఇద్దరం కలుస్తామని ఎవరు అనుకున్నారు? ఇంత లవ్ చేస్తుంటే అర్థం చేసుకోవేంటి? ప్రాబ్లం ప్రాబ్లం అంటావేంటి? మాకు లేవా ప్రాబ్లమ్స్? నేనెంత రిస్క్ చేసి అడుగుతున్నాను. సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చిన అమ్మాయిని 4 నెలల్లో పెళ్లి పెట్టుకుని ఇక్కడికి వచ్చి నీ లవ్ లో పడి నీ వెంట పడుతుంటే అర్థం చేసుకోవేంటి? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అవును. ఎవరితో? ఎవడో ఒకటితో. అయినా నన్ను చేసుకుంటావా? అవును. ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాలిరా ఐ లవ్ యు అని? జీవితం అనే నదిలో కొట్టుకుంటూ పోవాలి తప్ప ఎదురీదాలి అనుకుంటే ఇంచు కూడా కదలం. రే రెడ్డి, నిన్నేరా.